చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల నేపథ్యంలో నిర్వహించినటువంటి ట్రయల్ రన్లో పాల్గొన్నటువంటి ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఆత్రేయపురం మండలము పులిదిండి వద్ద ఈరోజు ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పడవ పోటీల సందర్భంగా నిర్వహించినటువంటి ట్రయల్ రన్లో కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ నడిపారు. అయితే కాస్త దూరం వెళ్ళాక అది అదుపు తప్పి ఒక్కసారిగా ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి నీటిలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఇద్దరు కూడా నీట మునగలేదు. వెంటనే గజ ఈతగాళ్ళు ఇతర సిబ్బంది స్పందించి ఆయన్ని బయటకు తీశారు. ప్రతి సంవత్సరం కూడా పడవ పోటీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఉంటుందో చూస్తాం. దానిలో భాగంగా ముఖ్యంగా పడవ పోటీలు అనేటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు కలెక్టర్ దీన్ని పరిశీలించడానికి వెళ్ళారు. పడవ పోటీలకు సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్షించడానికి అక్కడికి వెళ్ళారు. అన్ని రకాల పనులు ఏ రకంగా కొనసాగుతున్నాయో కూడా చూడడానికి అక్కడికి వెళ్ళారు. దానిలో భాగంగా ఒక ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది పడవలకు సంబంధించి. ఈ సందర్భంలోనే అక్కడ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. వెంటనే అందులో పడిపోయిన వెంటనే కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి గజయిత కానీ మిగతా సిబ్బందులు కానీ అప్రమత్తమై వెలికి తీయడంతో అంటే బయటికి తీయడంతో లైఫ్ జాకెట్లు సెక్యూరిటీగా అవి కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఇంకా నష్టమైతే జరగలేదు. బట్ ఒక్కసారిగా ఈ పరిణామం అయితే అక్కడున్న వారందరినీ కూడా షాక్కి గురి చేసింది, కొంత భయాందోళనకు గురి చేసింది. అయ్యో ఏం జరిగింది అక్కడ, ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఆందోళన అయితే కలిగించింది. సో దీంతో పూర్తిగా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అక్కడ వారందరూ కూడా. పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్ అయిపోయారు. కలెక్టర్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆయన తిరిగి మరలా తన యొక్క కార్యాలయానికి పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవి ఇప్పుడు వైరల్గా మారాయి. కలెక్టర్ స్వయంగా దాంట్లోకి వెళ్ళి ట్రయల్ చేస్తున్నటువంటి సందర్భంలో కాలువలో పడిపోయినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం వైరల్గా మారాయి.